నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చేందుకు చర్యలు. చిలుకూరు మండలం కలవకొండ గ్రామంలో నిర్వహించిన గ్రామంలో రైతులు స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, దివ్యాంగులకు చేయూత. గూడూరులోని త్యాగరాజ వీధుల్లో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన క్లబ్ల ప్రతినిధులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించి తీరుతాం. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వేసవి తాపం నుండి ఉపశమనం. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో సీతమ్మ జలధార కింద పేదలకు మజ్జిగ, ఫుట్పాత్ వ్యాపారులకు గొడుగులు అందజేసిన శ్రీ విజయదుర్గ ఉప్పీట నిర్వాహకులు కోటా సునీల్ కుమార్. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. చిలుకూరు మండలంలోని కలవగొండ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. చిలుకూరు మండలంలోని కలవకొండ గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో స్థానికులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. చాలా కాలం నుండి సిజేఎఫ్ఎస్ మరియు చుక్కల భూమిలో కొందరు పేదలు పంటలు పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని పేదలు అధికారులను కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు సంబంధించి సాగు చేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ భూములను సర్వే చేస్తామన్నారు. ఆ ప్రకారంగా పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన వివరించారు. కొన్ని కారణాల వల్ల ఇవన్నీ రద్దయినాయని, ప్రస్తుతం ఎవరి పేర్ల మీద రికార్డులో నమోదు కాలేదని మా అధికారులు తెలియపరిచారు. అంతే కదా, ఎవరి పేర్లు అయితే లేవు. మీరు ముఖ్యంగా ఇది అనాదినం పొలం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నాకు పదే పదే చెప్పేది ఏంటంటే, పేద ప్రజలకి ఏదన్నా ఉంటే పేద ప్రజలకి సహాయం చేయండి ఎంఆర్ఓ గారని నేను జాయిన్ అయిన రోజే నాకు సార్ చెప్పారు. మండలంలో ఏ గ్రామంలో ఖాళీ స్థలాలు, ఖాళీ భూములు ఉంటే, అనాదినం పొలాలు ఉంటే అక్కడుండే పేదలకి సహాయం చేయండి అని మాకు చెప్పి ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. గౌరవ ఎమ్మెల్యే గారు మనకి అసైన్మెంట్ కమిటీ చైర్మన్ కాబట్టి భూ పంపిణీ అప్పుడు మనం ఇవన్నీ హోంవర్క్ అంతా వివాదాలు లేకుండా కానుంటే మనం ప్రతి రైతుకి న్యాయం చేయొచ్చు. మీరు వివాదాలు పెట్టుకుంటే మేము చేసేది ఏం లేదు, గమ్మున వస్తుంటాం పోతూ ఉంటాం. అంతే మీరందరూ సహకరిస్తే, రైతులందరూ కూడా మాకు సహకరిస్తే మనందరం కూర్చొని చర్చించుకొని ఇదిగోసారి ఈ విధంగా చేయండి, మాకు సహాయం చేయండి అని మీరందరూ కానీ కోరుకుంటే ఈ పెద్దల సమక్షంలో, ఈ నాయకులందరి సమక్షంలో ఇంకా పలువురు మాట్లాడారు. ఇప్పటికి 4 సార్లు ఎంఆర్ఓ గారు మన గ్రామాన్ని సందర్శించారు. అప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సాగుబడిలో ఉన్న పొలాలకి పట్టాలు మంజూరు చేయలేదనే ఒక కారణంతో మేము అనేక సార్లు ఎమ్మెల్యే గారిని కానీ, పాస సునీల్ కుమార్ గారిని, స్థానిక నానాజీ సార్ని కానీ, మండలపాటి అధ్యక్షులు రాజశేఖరన్ కానీ అందరిని కూడా కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. అప్పటి నుంచి మా సమస్య పరిష్కారం చెప్పలేదు సార్. ప్రతిసారి పట్టాల దగ్గరకు వచ్చినప్పుడు పట్టాలు రాబోతుంది, కడివేరు తర్వాత కలవకుండా కూడా ఆగిపోతూ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని చేసుకోలేకపోతే నాకు ఇంకెప్పుడు కూడా పట్టాలు రావనే యొక్క కారణం వల్ల మేము ఈరోజు అందరూ సంఘటన అందరూ ముందుకు వచ్చారు. మా గ్రామ రైతులతో అందరూ కలిసి మేమేదైతే గతంలో గవర్నమెంట్ ద్వారా సిజేఎఫ్ఎస్ పొంది ఉన్నామో, పట్టాలు పొంది ఉన్నామో, ఆ లబ్ధిదారులందరూ కూడా ఏదైతే విస్తీర్ణం ఉందో అదే విస్తీర్ణానికి మా పట్టాలు కావాలనేది మా యొక్క కోరిక. ఎవరైతే అనుభవంలో ఉండారో, కోర్టు వివాదాలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా 2 కుటుంబాలకో 2 వర్గాలకో వ్యవహారాలు ఉన్నాయో
వాళ్ళని కూడా కూర్చొని పెట్టి ఇరు వర్గాలను కూర్చొని పెట్టి మీ రెవెన్యూ అధికారుల సమక్షంలో కూర్చొని పెట్టి వాళ్ళు కూడా పరిష్కారం చూపించాలని కూడా మేము కలవకొండ గ్రామం నుంచి కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క పట్టాల కంపెనీ కేవలం ఈ సమావేశాన్ని కాకుండా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో, నాని సార్ చెప్పారో, పదే అయినా మీరు బిజీగా ఉండే మా సర్వేర్ సారు, విఆర్ఓ గారు ఉన్నారు, ఆర్ఐ గారు ఉన్నారు, వీళ్ళ సమక్ష ద్వారా గ్రామంలో సర్వే చేయించి మళ్ళీ మాకు ఈ యొక్క సమస్యను త్వరితగతిని పూర్తి చేసి మాకు పట్టాలు మంజూరు చేసేదానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రధానంగా సార్ అందరూ ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలే సార్ మా ఊళ్ళో. వీళ్ళలో ఇప్పటికీ పెళ్ళి చాలామంది ఇళ్ల స్థలాలు లేకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇళ్ల స్థలాల కోసం మన బెస్పాలెం గ్రామంలో ఒక 11 మంది లబ్ధిదారులకి ఉన్నారు సార్. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేక వాళ్ళు కూడా ఇచ్చున్నారు. ఇప్పటికి కలవకొండ గ్రామంలో వచ్చి అంతకుముందు ఇచ్చున్నారు లాస్ట్ గవర్నమెంట్లో, గత ప్రభుత్వంలో. ఆ ఇచ్చిన దాంట్లో 1.5 సెంట్ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు 3 సెంట్లు ఇస్తామని మన గవర్నమెంట్ చెప్పింది. ఆ 3 సెంట్లు లెక్కన అక్కడ స్థలం సరిపోతుందా లేదనేది మీరు చూసి సర్వే చేసి వాళ్ళకు కూడా కొత్తగా ఒక 5-6 మందికి మళ్ళీ దాంట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామ సభలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నెలటూరు చిరంజీవి, ఏఎంసీ డైరెక్టర్ సుప్రజ, ఆర్ఐ పూర్ణచంద్ర, సర్వేయర్ మల్లికార్జున్, సర్పంచ్ సతీష్ రెడ్డి, విఆర్ఓ బూతాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాధాన్యత వివరించి చంద్రబాబు మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని వైకాపా నేతలు నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరులోని ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఆర్ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శైలజానాథ్, శివశంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళీధర్, నెల్లూరు రూరల్ వైకాపా ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అన్ని నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు. గ్రామానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని చర్చించారు. చంద్రబాబు ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయాడన్నారు. మన ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చేస్తున్న మోసం వివరించాలని పార్టీ నేతలు తీర్మానించారు. ఎలాగైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను సాధించి తీరుతామని వారు స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి రైతులు తరలివచ్చారు. వెదురుపాక శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు గాడ్గారి దివ్య ఆశీస్సులతో గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో సేవా కార్యక్రమం జరిగింది. శ్రీ విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ సీతమ్మ జలధార కార్యక్రమంలో భాగంగా 15వ రోజు మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే ఫుట్పాత్ వ్యాపారులకు గొడుగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రనీల్, చందు, జయ, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారంతో దివ్యాంగులకు ప్రతి నెల సరుకులు అందజేయడం సంతోషంగా ఉందని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరుల చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా విద్య వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి నెల మహిళా మండలి,
ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. దివ్యాంగులకు చేయూత అందించడం సంతోషంగా ఉందని వారు వివరించారు. శ్రీమతి విద్యా గారు మనకు 5,000 ఈరోజు వీళ్ళకి వికలాంగులకి ఇవ్వమని పంపి ఉన్నారు. ఆమెకి మా 2 క్లబ్ల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఇలాగా నిర్విరామంగా ఈ కార్యక్రమాలు జరగడానికి దాతల సహకారం ఎంతో అవసరం. దానికి ఈ సంస్థ మీద అందరికీ నమ్మకం కలిగినందువల్ల చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనకు జరిగేలాగా సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడే వీరభద్ర స్వామి గుడిలోనే సహాయం చెయ్యి దేవుడు మన్ననలు పొందు అన్న ఇది కూడా రాసి ఉన్నారు, ఒక స్లోగన్ కూడా. అట్లాగే ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి సహాయం చేస్తే తిరిగి మనకు దేవుడు సహాయాన్ని అందిస్తారన్న భావంతో ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళని ఆదుకునేదానికి ముందుండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సంస్థకి ఎంతో కృషి చేస్తున్న సుధీరు వాళ్ళ బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డిజేబుల్ సంస్థ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలకు పైగా, అలాగే ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ ఈ 2 సంస్థల సహకారంతో 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడానికి కారణమైనటువంటి డాక్టర్ వని మేడం గారికి, అలాగే ఈ 2 క్లబ్ల యొక్క సభ్యులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మేము కొంతమందితో స్టార్ట్ చేశాము, అంటే అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. కానీ నిర్విరామంగా ఇన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆపకుండా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆపకుండా ఈ సహాయ సహకారాన్ని అందిస్తున్నటువంటి క్లబ్ సభ్యులందరూ కూడా మేము మా రెడ్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఈరోజు బాగా వెళ్తున్నటువంటి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఈ కార్యక్రమంలో క్లబ్లు, సంస్థ ప్రతినిధులు మాధురి, జానా, సుధీర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు కార్ల్ మార్క్స్ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ నేటి యువత మార్క్స్ ఆశయాలను కొనసాగించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు శశికుమార్, సహాయ కార్యదర్శి జమాలుల్లా, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, అన్వేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రిజ్వాన్, హర్షద్, దీవెన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ ఆయన రచించినటువంటి బుక్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి తిరిగేసి చదువుకొని ఆ పోరాటాల్లో మళ్ళీ నిమిత్తమయ్యి ఆ కార్మిక హక్కుల్ని కాపాడుకునేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ వారు వ్యవహరించారు. గూడూరు 5/5/2026 ఈరోజు ఉభయదాతలుగా శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ సంస్థ వారు అన్నదాతలుగా ఈరోజు వ్యవహరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని నెరవేర్చాలని కోరుకుంటున్నారు. నాయుడుపేట పట్టణంలో కొలువైన శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాలను ఈ నెల 3వ తేదీ ఆదివారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పెద్దలు ప్రారంభించారు. ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారికి భక్తులు అంబలి నివేదించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అంబలి పంపిణీ చేశారు.
గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 14,085 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,12,680 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల మోసు బంగారం ధర 1,49,200 రూపాయలుగా పలికింది. 1 గ్రాము వెండి ధర 254 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు. చిలుకూరు మండలం కలవకొండ గ్రామంలో నిర్వహించిన గ్రామంలో రైతులు స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి. దివ్యాంగులకు చేయూత. గూడూరులోని త్యాగరాజ వీధుల్లో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన క్లబ్ల ప్రతినిధులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించి తీరుతాం. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించిన మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వేసవి తాపం నుండి ఉపశమనం. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో సీతమ్మ జలధార కింద పేదలకు మజ్జిగ, ఫుట్పాత్ వ్యాపారులకు గొడుగులు అందజేసిన శ్రీ విజయదుర్గ ఉప్పుపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.